ఫిక్షన్ ఒకటి చదివే పొరపాటున. మొన్న రాత్రి కదిరిపోతే అక్కడెక్కడో ఉంటే ఇది ఏంటబ్బా ఇది చాలా కాలం నుంచి తెగ అమ్ముడుపోతుంది, మన బుక్ షాపుల్లో కూడా అమ్ముతున్నారు, మెలూహా, శివపుత్ర, సీక్రెట్స్ ఆఫ్ నాగాస్, ఓత్ ఆఫ్ వాయుపుత్రాస్ అని అమ్ముతున్నారు. అది మొదటి పార్ట్ చదివిన. అది చదివినాక కానీ నాకు అసలు అర్థం కాలే, ఈ యూత్ పర్టికులర్లీ ఇంగ్లీష్ చదువుకుంటున్న యువతరం ఫిక్షన్ చదివే యువతరంకి ఎట్లా విషతుల్యం చేస్తున్నారు ఫిక్షన్ పేరు మీద. సడన్గా గ్రామ్సీ గుర్తొచ్చాడు. దాంట్లో ఏం జరుగుతుంది, మెలూహాలో శివుడు అనేవాడు ఒక కైలాస పర్వతం మానసరోవర్ దగ్గర ఉండే ఒక ట్రైబు. అతగాడిని సింధు నాగరికతని కాపాడడానికి కిందకి తీసుకొస్తారు. సింధు నాగరికత మెలూహా అంటే ఇది ఎవరిది, గుర్రాల మీద ప్రయాణించే ఆర్యులది. ఇట్లాంటి ప్రయత్నం ఒకటి వాళ్ళు 2002లోనో 2003లోనో చేశారు. సింధు నాగరికతకి చెందిన యూనికార్న్ బుల్ని, ఒంటెద్దు కొమ్ము ఉన్న ఎద్దుని ఇది గుర్రము అని చెప్పడానికి గ్రాఫిక్స్ వాడారు. దాని మీద మీకు గుర్తుంటే ఒక ఏడాది పాటు బీభత్సమైన డిస్కషన్ జరిగింది చరిత్రకారుల మధ్య. ఎందుకని గుర్రాన్ని అంత వాళ్ళు ఐడెంటిఫై అవ్వడానికి ప్రయత్నిస్తున్నారు అంటే చాలా స్పష్టంగా మేము ఈ దేశానికి చెందిన వాళ్ళం అని చెప్పడం కోసం. కానీ వాళ్ళ పురాణాల్లోనే పురంధరుడిగా పేరెక్కి వజ్రాయుధంతో మొత్తం పురాలని ధ్వంసం చేసిన వాడు ఎవరు అంటే ఇంద్రుడు, వాళ్ళ సేనాపతి అయిన ఇంద్రుడు. దాన్ని వాళ్ళు కాదనలేరు. అంటే సింధు నాగరికత నగరాలను ఎవరు ధ్వంసం చేశారు, నేను కాదు ఈ మాట అంటుంది, కోశాంబి చెప్పాడు. కంటిన్యూషన్లో ప్రతి ఒక్కళ్ళు ఈ రెజల్యూషన్కి వచ్చారు. ఎవరైతే మార్క్సిస్టు పద్ధతిలో చరిత్రను విశ్లేషించలేదో వాళ్ళు కూడా ఇదే కంక్లూజన్లో ఉన్నారు. కాబట్టి ఇట్లాంటి మెలూహా లాంటివి పూర్తిగా ట్విస్టెడ్గా చరిత్రని ఎవరు యువకులు చదవరు. కానీ ఫిక్షన్ పేరు మీద వీటిని ఫ్లోట్ చేయటం ద్వారా దాంట్లో దుర్మార్గమైన విషయం ఏంటంటే నాగాస్. ఆరుద్ర గారు అంటుండేవాడు, ఆయన చేతికి పాము ఉంగరం ఉండేది నా ఆరుద్ర గారికి. నేను చాలాసార్లు ఆయన అడిగిన, ఏం ఇది మా పెద్ద మోజుండే నాకు ఆరుద్ర గారి మీద, ఆయన చుట్టూ తిరుగుతూ ఉండే అప్పుడు సమగ్రాంధ్ర సాహిత్యం చదువుకుంటూ. ఈ నాగ ఉంగరం ఎందుకు మీకు పాము, మీకు ఏమన్నా మూఢనమ్మకం ఉందా అని అడిగితే ఆయన అన్నాడు, మనం నాగులం, మన జాతి నాగజాతి అని 1,00,000 ఉదాహరణలు చెప్పేటాడు ఆయన. నోరు విప్పితే అట్లాంటి ఉదాహరణలు వచ్చాయి. అటువంటి నాగజాతిని పరమ దుర్మార్గమైన హత్యాకాండ జరిపే జాతి కింద ఈ సీక్రెట్ ఆఫ్ నాగాస్లో వాళ్ళు ఆర్యజాతులన్నిటినీ వాళ్ళు సృష్టించిన అద్భుతమైన నాగరికతని ధ్వంసం చేసి వాళ్ళ మీద పనికిమాలిన దాడులు చేసి వాళ్ళ పిల్లల్ని ఎత్తుకుపోయే వాళ్ళ కింద నాగుల్ని చిత్రించిన పద్ధతి మనం చూస్తాం. అంటే మిత్రులారా, మనందరం పాతవే చదువుకుంటున్నాం, కానీ వాళ్ళు ఒక ప్రత్యామ్నాయమైన ఫిక్షన్ని సాహిత్యాన్ని సృష్టించేశారు. ఇంగ్లీష్ చదివే వాళ్ళకు కూడా డైజెస్ట్ అయ్యే విధంగా వాళ్ళు సృష్టించారు. కానీ నేను కూడా మామూలుగా ఫిక్షన్ చదువుతూ ఉంటా, కానీ ఈ ఫిక్షన్ కూడా చదవాలా అని మానేశాను నేను. చూడండి ఎంత దుర్మార్గమైన విషయం మనం ఫాలో అవటంలో. సో ఈ నేపథ్యంలో స్వామి అగ్నివేష్ మీద దాడిని ఈ చదువుకున్న వర్గాలు ఎవరు ఖండించకపోవడంలో పెద్ద విచిత్రం ఏమీ లేదు. ఇప్పుడు కూడా ఆ నాగులు, ఆ నాగుపాములకు పూజ చేసేవాళ్ళు, లేకపోతే ఆ చర్మంతో పనిచేసేవాళ్ళు, వీళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ నల్లజాతి ప్రజలు, చప్పిడి ముక్కుల వాళ్ళు, వెడల్పు దవడల వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళ గురించే కదా రామాయణం అంతా అసురుల కింద, దాసుల కింద, దస్యుల కింద, ఏకజట త్రిజటాల కింద వర్ణించి పరమ దుర్మార్గమైన వర్ణనలు చేసింది ఇది వీళ్ళ గురించే కదా. వీళ్ళందరినీ నాగాస్ కింద దాంట్లో పెట్టేసినాక ఎందుకని ఈ తెల్ల తోలు మీద మక్కువ ఉన్నా వీళ్ళు చెప్తారు మాది భారతదేశం అని, కానీ తెల్ల తోలు మీద, నీలి కళ్ళ మీద, అగ్ని వంటి వర్చస్సు మీద, రాగిరంగు జుట్టు మీద పూర్తి వర్ణనలతో వాళ్ళు మాత్రమే బ్రాహ్మణులని చెప్పిన ఈ వైదిక బ్రాహ్మణత్వం వీళ్ళందరినీ మనందరినీ దాడులు చేసి చంపేయడంలో తప్పలేదనుకుంటోంది ఇవాళ. స్వామి అగ్నివేషు సంస్కరణే కావచ్చు, అది ఆయన ఏమన్నా కావచ్చు, ఆయన ఆర్యమతం ఏమన్నా కావచ్చు, ఎవరన్నా వాళ్ళ దేవుణ్ణి వాడు గొలుచుకుంటానంటే నాకు పంచాయతీయే లేదు.